తమ కూటమి ప్రభుత్వం అభివృద్ధికి పర్యాయ పదంగా నిలుస్తుందని, ప్రస్తుత నగరంలో ఎక్కడ చూసినా జరుగుతున్న అభివృద్ధి పట్లే అందుకు నిదర్శనమని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. నగరాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తున్నామని, త్వరలోనే సుందరమైన నగరాన్ని ప్రజలు చూస్తారని అన్నారు. స్థానిక కోరుకొండ రోడ్లోని శ్రీ వెంకట స్వామి ఆలయ వద్ద 44 డివిజన్లో 27 లక్షల రూపాయలతో చేపట్టనున్న వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ, నగరంలో ఏ ప్రాంతంలో చూసినా ప్రస్తుతం అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు. ప్రజల ఆలోచనలకు తగ్గట్టు వారికి ఏ అభివృద్ధి కావాలో ఆ పనులు మాత్రమే చేయడం జరుగుతోందన్నారు. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చాక నగరంలో సుమారు 250 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. వాటిలో సుమారు 27 లక్షలతో డ్రైన్స్, రోడ్స్, కల్వర్ట్స్ కార్యక్రమాల్ని ఈరోజు శంకుస్థాపన చేసుకోవడం జరుగుతా ఉంది. ఎక్కడ అవసరమో అక్కడ కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. అనవసరమైన చోట ప్రజల నుంచి పన్ను రూపాన వసూలు చేస్తున్న డబ్బునైతే మాత్రం దుర్వినియోగం చేయట్లా. ఇదే ఉదాహరణ. డివైడర్ మొత్తం స్ట్రెచ్ చేసుకుంటూ వెళ్ళిపోయారు. అటు నుంచి ఇటు ప్రజలు రావడానికి ఒక మీడియన్ అనేది కూడా ఎక్కడ ఇవ్వాల. అంటే ఎవరికైనా అత్యవసర అవసరం ఉన్నా చుట్టూ తిరిగి వచ్చే పరిస్థితి, లేకపోతే డివైడర్ మీద దూకే పరిస్థితి. అంటే అవగాహన కలిగిన వారైతే ఓ రెగ్యులర్ ఇంటర్వెల్లో మీడియన్ అన్నది క్రాసింగ్ ఇవ్వాలి. మళ్ళా కూటమి వచ్చింది, ఈ రోజున 2 చోట్ల ఇవ్వడం జరిగింది. అంటే ఇది కేవలం చిన్న ఉదాహరణ. ఇదే కార్యక్రమం అనేక చోట్ల చేశారు, సరి చేసుకుంటూ వస్తా ఉన్నాం. 44లో కూడా ఇందిరా సత్యనగర్ పొంత ఉంది, సమస్య ఉంది. గతంలో సమస్య పైన మాట్లాడిన వాళ్ళపైన ఎస్సీ ఎస్టీ కేసులు కూడా పెట్టారు, అంటే బెదిరింపులు. కానీ చట్టం అనేది ఒకటి ఉంటుంది, ఏం కార్యక్రమం చేయాలో అది చేస్తారు. తప్పుగా ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టిన వాళ్ళపైన కూడా చర్యలు తీసుకున్నాం. కేసులు ఎవరి మీదైతే అన్యాయంగా బనాయించబడ్డారో వాళ్ళకి కూడా అండగా నిలబడ్డాం. ఇందిరా సత్యనగర్ కొంత సమస్య కూడా అతి దగ్గరలో పూర్తి చేస్తాం. ఎందుకంటే పుష్కరాలు లోపు అనాథరైజ్డ్ గా ఎవరైతే ప్రభుత్వ పుంతల్లో ఉంటా ఉన్నారో అయితే రెగ్యులరైజ్ చేస్తాం. కానీ పరిస్థితిలో వాళ్ళని రీలొకేట్ చేసి వాళ్ళందరికీ కూడా ఇల్లులు ఇచ్చి అక్కడ శాశ్వతంగా ఎవరైతే ఆ కొంత వెనకాల ఉంటా ఉన్నారో ఇబ్బందులు కలగకుండా చూసే కార్యక్రమం కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది. ప్రజలు నమ్మాలి. ఏ టైంలో ఏం చేయాలో ప్రభుత్వానికి తెలుసు, చేయవలసిన టైంలో చేస్తాం. కాస్త ప్రజలు కూడా ఓపిక పట్టాలని తెలియజేస్తూ అందరికీ ధన్యవాదాలు.